రేపొద్దున ఈ బీసీ ప్రజలంతా బీసీ సమాజం అంతా ఒక్కటై మా ఓట్లు మా సీట్లు మేము చూసుకుంటాం. ఇలా అన్ని పార్టీలు ఒకటే మాట 42 42 42 42 42 మీకు ఇష్టమైన ఒక ఆయన నేను చెప్తా ఉన్నా పిడికేడు మంది లేని మీరు మాకు 42 ఇచ్చుడేందా? ఇదే ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ వేదిక నేను చెప్తా ఉన్నా సమగ్ర తెలంగాణ చేసిన కదా ఉన్నా దొంగలో జింగలో చేసావు కదా ఒకటి దాంట్లో ఓసీల జనాభా 15% అని తేలింది. 15% మంది తేలింది కదా. ఈ 42 మాకు ఇచ్చు కానీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. ఆ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. మిగతా అంతా మాదే, మేము మంచుకుంటాం. నువ్వు మాకు మంచిగా ఉంది. ఈ 42 నేను మీడియా మిత్రులకు సవినయంగా తెలియజేస్తా ఉన్నా. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో ప్రస్తుతం బీసీలకు దక్కుతున్న వాటా ఎంతో తెలుసా? 50%. ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కూడా జెడ్పీడీసీ కాదు ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా 51% సీట్లు ఇప్పుడు బీసీల చేతుల్లోనే ఉన్నాయి. 42 అంటే ఇంకెంత తక్కువ అన్నట్టు. అంటే మమ్మల్ని 42 కాడ ఫిక్స్ చేసి మిగతా అంతా మీరు వంచక తిందామనా? ఇది నడవది. నీ 15 నువ్వు తీసుకొని పక్క జరుగు. నీ 15 నువ్వు తీసుకొని దాంట్లోకే మేము అడుగుతాం. మాకు కావాలంటున్నాము. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 4% లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ వచ్చినప్పుడు 60% ఉన్న బీసీలకు 42% ఇస్తా అంటే మీ తాత జాగిర ఏమైనా ఇయ్యడానికి? మాకు బరాబర్ 60 కావాలి. బరాబర్ 60 కావాలి. విద్యా ఉద్యోగాలలో కూడా కావాలి. ఒక రాజకీయ పరంగానే కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 60% రిజర్వేషన్ కావాల్సిందే. ఈ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా ఢిల్లీకి కాగితాలు పట్టుకొని గడుకో పారుతా ఉంటాడు ముఖ్యమంత్రి గారు. చేద్దామని ఇలా ఏ రాదే ఆయన 18 మంత్రి పదవులలో 9 మా ఈ ఫస్ట్ 18 మంత్రి పదవులలో 9 బీసీకి వద్దంటున్నా. రాష్ట్రపతి అడ్డుపడుతుందా? సుప్రీంకోర్టు కూడా అడ్డుకోదు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లలో 50% వాటా బీసీలకు పక్కకు పెట్టాయా? ఫస్ట్ ఇది ఇచ్చి చూపెట్టు. నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి తెలుస్తుంది. ఇది ఇవ్వడు, ఇచ్చేది ఏమి ఇవ్వవు. దానికో కుంటి సాకు ఏంటి అంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఆగిపోతాయి. 2000 కోట్లు ఏమో ఆగిపోతాయట. ఫస్ట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6000 పెండింగ్లు ఉన్నాయి. అవి విడుదల చేయి ముందుగా. కేవలం బీసీలను మధ్య పెడుతూ బీసీల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్న ఈ రాజకీయ పార్టీలన్నీ బీసీ ప్రజలారా, ముఖ్యంగా నిజామాబాద్ పౌరుషం గల బిడ్డలారా, బీసీ యోధులారా, ఇవి ఎప్పటికీ కూడా మన పార్టీలు కాదు. ఇవి ఎప్పటికైనా మన కిరాయి పార్టీలే, కిరాయిన్లే ఇవి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త బీసీల ఆత్మగౌరవం బయటికి రావాలి. ఆ జెండా బయటికి రావాలి. ఆ పార్టీ బయటికి రావాలి. ఆ పార్టీ ద్వారానే బీసీల అధికారం అతి త్వరగా అందుకునేటువంటి అవకాశం కూడా రావాలి. మరి సోదరులారా, మేము ఖమ్మం జిల్లా పోయినాం, వరంగల్ పోయినాం, ఇట్లా జిల్లాలన్నీ మా నాయకత్వం అంతా తిరుగుతా ఉన్నాం. ఎక్కడ చూడు ప్రజలు ఒకటే చర్చ. ఏ ఊర్లో చూసినా బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం, బీసీ వాదం. ఆఖరికి 15 ఆగస్టు రోజు జెండా ఎగరేస్తే కూడా ఛత్తీస్గఢ్ అడవిలో పక్కన ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా జై బీసీ అని నినదిస్తా ఉన్నాయి. ఎక్కడికి పోయినా ఇలా బీసీల చర్చ జరుగుతుందంటే మేము ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నామో మీరు అర్థం చేసుకోండి. ఎక్కడ రాజీ పడవం. మా ఎంబీసీ కులాలకు రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మా ఎంబీసీ కులాలు ఒక్కొక్క
పంచవచ్చు ఆ జాతుల కోసం. క్యాబినెట్ హోదాలో పంచవచ్చు. అలాగే ఈ అన్యక్రాంతమైన భూముల గురించి చెప్తా ఉన్నాం. కబ్జాలు పెట్టాయి. రేపటి తెలంగాణ రాష్ట్రంలో 2028లో బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూమి వాళ్ళకి పంచేటట్టు చేస్తాం. విద్యా ఉద్యోగాల విషయంలో కూడా ఈ బీసీ బిడ్డలకు సరైన అవకాశాలు దక్కే విధంగా చేస్తాం. మేము ఏం చెప్తా ఉన్నాం? మీ సొమ్ము గుంజుకుంటామని చెప్తున్నామా? మీ 15 మీరు పక్కా తీసుకోండి. మా సాగు మేము 78 ఏళ్ల నుంచి ఎన్నడమని చక్కగా చూడలేడు. ఇలా 42% రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని తీర్చిదిద్దుతా. ఎవరు తింటుండ్రు? సరే మాది 42, మా ఎస్సీ సోదరులది 15 అనుకో, 17 అనుకో పోని, మా ఎస్టీ సోదరులో 10. ఎంత అవుతుంది సార్ మొత్తం? ఆ? 73 అవుతుంది కదా. 73 అంటే ఇంకెంత మిగిలింది? మరి మీరున్నది 15 కదా. 27 ఎవరు? నీ తాత జాగిరా? మీరున్నది ఎంత? 15 లెక్క చెప్పారు కదా. మరి మిగతా అంటే ఏం చెప్తావు? ఇక ఈయనే ఉంది పంచాయతీ. అందుకోసమే నీ 15 తీసుకొని నువ్వు పక్కకు జరుగును. ఆయన మీతో సోపటే వద్దు మాకు. ఈ బీసీలకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెడ్లకు వెలమకు ఎప్పుడో బంధం తెగిపోయింది. జయశంకర్ సార్ కలలుగన్న బీసీ రాజ్యం కోసం, జయశంకర్ సార్ తప్పించినటువంటి ఈ బీసీ సామ్రాజ్యం కోసం ఇవాళ బీసీ జేఏసీ నడుము గట్టి ముందుకు వస్తా ఉంది. రేపొద్దున ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీసీ బిడ్డలు ఈ బీసీ జేఏసీ తరఫున బీసీ కండువాతోటే, బీసీ గుర్తుతోటే పోటీ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ప్రతి ఊర్లో కూడా విస్తృతంగా బీసీల చర్చ నడుస్తా ఉందంటే మీ అందరికీ తెలుసు సోదరులారా, మొట్టమొదటిసారిగా చరిత్రలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమని రెడ్లు వెలవలు పోయి ధర్నా చేసినాడు.